ఇది క్రియేట్ చేసుకోవచ్చు ఎలిబి. కానీ ఎలిబి చేసుకున్నా కూడా ఫస్ట్ ఎక్యూజ్ అతనే అవుతాడు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బయటికి అందింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే భారతి గారికి. ఇంకా చెప్పాలంటే భారతి గారు ఈయన పిలిపించింది, పైకి ఫోన్ వచ్చింది అని. కాబట్టి వీళ్ళిద్దరికి ముందు తెలిసింది కాబట్టి అక్కడ అవతల నుంచి ఎవరు వ్యక్తి ఫోన్ చేశాడు. తర్వాత ఈయన ఎంత డిస్క్రిప్టివ్ గా చెప్పాడు అంటే ఈయనకి ఒక అవగాహన ఉంది, ఏ ఆయుధాలు వాడారు, ఎవరెవరు, అంటే పేర్లు మార్చాడు. ఇంకా చాలా చెప్పారు సార్, అవే వెతుకుతున్నాను నేను ఏదైనా వినిపిద్దామని. పర్వాలేదు, అదంతా స్టోరీ అందరికి తెలుసు. పవన్ గారు తెలుగు చెవుల్లో మారుమోగుతుంది. అదే కదా, ఆ తెలుగుదేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల చెవుల్లో మారుమోగుతుంది. ఎవరెవరు అంటే పేర్లు మార్చి చెప్పాడు తప్ప ప్రొసీజర్ మాత్రం కరెక్ట్ గా చెప్పాడు. ఎన్ని దెబ్బలు తగిలిని, ఎక్కడ నరికారు, ఎక్కడ తీసుకెళ్లారు. తర్వాత డ్రైవర్ తో లెటర్ కూడా, ఈయన డ్రైవర్ చంపుతుంటానంటే ఆయన లెటర్ రాశాడండి వివేకానంద రెడ్డి గారు. ఎక్కడన్నా చూసామండి ఇది? ఆ ప్రసాద్ మీద చర్య తీసుకోమని కూడా రాశాడు ఆయన. అదే సార్, అదే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక పెట్టిన దాంట్లో ఏమన్నారు, ఆ లెటర్ ఆ విధంగా చిన్నాయన ఎట్లా రాస్తారండి, చిన్నాయన రాయడు కదా, చిన్నాయన రాయలేదు, దెబ్బలు తగిలి రక్తం పోతా ఉంటే వచ్చి వాళ్ళ ముందు లెటర్ రాస్తాడా అని చెప్పి అప్పుడు అన్నారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఇదే అంశాన్ని లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్, లెటరే కీ ఎవిడెన్స్ అని చెప్పి ఈయన అంటున్నారు. అంటే ఒకసారి అది, ఒకసారి ఇది, మరి ఏం మాట్లాడుతున్నారేమో వీళ్ళు. అది వాళ్ళు ఏంటంటే ఆ కేసుని తప్పుదోవ పట్టించడం కోసం ఆ లెటర్ కూడా క్రియేట్ చేశారండి. తర్వాత మళ్ళీ కామన్ సెన్స్ ప్రివేల్ అయింది. అంత దెబ్బలు తిన్న వ్యక్తి గొడ్డల దెబ్బలతో ఎటా రాయగలుగుతాడు అని. అప్పుడు మళ్ళీ నాలుగు కరుచుకున్నారు. ఇలా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ ఇంప్లిమెంట్ చేశారండి. ఫస్ట్ వాళ్ళు అనుకుంది ఏంటంటే గుండెపోటు అంటే అసలు వీళ్ళకి సంపమని కూడా వీళ్ళు ఏం చెప్పారు, ఏ దిండో పెట్టి నొక్కి సంపమన్నారు కాబట్టి అది జరిగి ఉంటది అనే ఉద్దేశం మీద ముందు గుండెపోటు థియరీని వదిలారు బయటికి. తర్వాత నరికి చంపింది కూడా దాచేద్దామని పూలదండలో అయ్యి వేసేసి కవరప్ చేసేసి సునీత గారు వాళ్ళ ఇంటికి, సునీత గారు వాళ్ళ భర్త ఇద్దరు అక్కడికి వచ్చేసరికి వివేకానంద రెడ్డి గారిని ఒక మంచి ఐస్ బాక్స్ లో పెట్టి ఆ తర్వాత మొత్తం దండలు అవన్నీ వేసి కవర్ చేసి మొత్తం సెట్ చేశారు. ఎక్కడా కూడా కొంచెం రక్తం కానీ లేదంటే ఏదో మర్డర్ జరిగినట్టు కానీ ఏదో అయినట్టుగా లేకుండా ఆ బాక్స్ లో ఆ విధంగా సెట్ చేసి పెట్టారు, ఏం తెలియకుండా. సక్సెస్ అవుతుంది అనుకున్నారు. అట్లా ఎట్లా చేశారు, ఏ విధంగా చేశారు? అట్లా ఇంత పెద్ద ఇన్సిడెంట్స్ జరిగితే ఆ విధంగా ఎట్లా కప్పి ఉంచగలిగారు? అంటే ఏదో దురుద్దేశం అక్కడ కనబడుతోంది కదా. అవునండి, ఇప్పుడు ఎవరైతే ఎవిడెన్సెస్ ని చెరిపేశారో వాళ్ళే ఎక్యూజ్డ్ అండి. వాళ్ళకి అవసరం ఏముంది? ఎప్పుడైనా మనం ఎవరైనా ఎంత చదువుకోని వ్యక్తి అయినా ఆధారాలని చెక్కు చెదరకుండా పోలీసులు పిలిపిస్తాం మనం. ఒక పోలీస్ అధికారి సమక్షంలోనే ఏ మాత్రం కూడా అనుమానం లేకుండా సాక్ష్యాలను పూర్తిగా చెరిపేశారు. తర్వాత మెడికల్లో దీంతో ఎయిడ్స్ తీసుకొచ్చేసి వాటిని కట్లు వేసేసి కవర్ చేశారంటేనే అక్కడే వాళ్ళ నేర ప్రవృత్తి అర్థమవుతుందండి. వాళ్ళ ప్రమేయం ఉందని. దాయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? నేరస్తులకు ఉంటుంది. కుటుంబ సభ్యులకు, బాధ్యత గల కుటుంబ సభ్యులు అవన్నీ చూపిస్తారు. ఇప్పుడు ఆమె సునీత గారు, డాక్టర్ సునీత గారు ఇవన్నీ ఎందుకు చూపించింది? హత్య అని చెప్పడం కోసం. వాళ్ళు ఎందుకు దాశారు? హత్య కాదు, ఒక హార్ట్ అటాక్ తో చనిపోయాడని వాళ్ళ చేతులు కడిగేసుకుందామని ప్రయత్నించారు. ఇది స్వయంగా ఎవరో చెప్పింది కాదు, సునీత గారే చెప్పారు. నేను వెళ్ళేసరికి ఈ విధంగా ఐస్ బాక్స్ లో పెట్టేసి మా నాన్నగారిని ఆ విధంగా దండలు అవన్నీ వేసేసి ఆ తర్వాత సెట్ చేసి ఐస్ బాక్స్ లో పెట్టారు అనేది. అంటే అప్పుడు మరి అక్కడ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి తెలియదా ఈ విధంగా జరిగినప్పుడు ఎందుకు పెట్టనిచ్చారు? ఇంకోటండి, ఇప్పుడు ఎవరైతే ఆ ఎవిడెన్సెస్ అన్ని చెరిపేసి కట్లు వేసేసి పౌడర్లు అద్ది మేకప్లు చేసి పెట్టేసి వాళ్ళకేమి తెలియనట్టుగా నుంచున్నారంటేనే అక్కడే తెలిసిపోతుంది. కుట్టేసిన డాక్టర్ కూడా పోయాడు. అవును, ఆయన కూడా చనిపోయాడు కదా. ఆయన చనిపోయాడు. మొన్న ఒక పిల్లోడు ఎవరైతే దాంట్లో కీలకంగా ఎంక్వైరీ చేశారు ఆయన కూడా పులివెందుల ఇన్ఛార్జ్ గా పనిచేసినట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి బంధువే. ఆయన కూడా పోయారు, చిన్న పిల్లోడు. అదే డాక్టర్ గారు, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అండి, డాక్టర్. ఆయన కూడా పోయాడు. అవునండి, ఆయన కూడా పోయాడు. ఆయనే కుట్లేసింది. రైట్, ఆయన కూడా వచ్చాడు. రైట్ సార్, రైట్ సార్, గారితో పాటు, రైట్, కృష్ణకాంత్ గారితో పాటు వచ్చాడు ఆయన. అసలు ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేస్తాడు అనుకున్నారు అవినాష్ రెడ్డి. అవును, అనుకున్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే ఆయనను పెట్టుకున్నారేమో అట్లా స్పేర్ లో. చాలా ఇవన్నీ కూడా చాలా. ఇప్పుడు ఇంతకు ముందు కృష్ణకాంత్ గారు కూడా చెప్పారు, విజయ్ గారు ఏమన్నాడంటే ఇంకా కొన్ని మర్డర్ కేసులు కూడా ఈ సందర్భంగా బయటకు వస్తాయని.
ఈ కళేబర ఈ అస్థి పంజరాన్ని కదిపేటప్పటికి ఇంకో 10 అస్థి పంజరాలు కూడా మీద పడేటట్టుగా ఉన్నాయండి. రైట్ విజయ్ గారు ప్లీజ్. అది విజయ్ గారు ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం, వైసీపీకి సంబంధించిన కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిలందరూ కూడా మమ్మల్ని నార్కోటిక్స్ పరీక్ష చేపియండి లేదా దేవుడి దగ్గర ప్రమాణం చేస్తాం ఇటువంటి మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే స్ట్రైట్ గా ఒకటి చెప్తా ఉన్నాండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షులకు కానీ లేదా వాళ్ళకి కానీ, ఇవాళ అవినాష్ రెడ్డి గారు చిన్న పిల్లవాడు పాలు తాగి, అంటే పిల్లల్ని పాలు తాగే వాళ్ళని పిల్లలు అంటారు, ఈయన రక్తం తాగే నరరూప రాక్షసుడు, సొంత చిన్నానని కళ్ళార్పకుండా హత్య చేయించినటువంటి ఆ రాక్షస పిల్లవాడు ఆయన రక్తం తాగుతాడు అనేటువంటి దానికి నిదర్శనం ఈ కేసు అనేటువంటిది ప్రజలకి అందరికీ తెలుసు. పులివెందుల్లోనే కాదు, ఆ కడప జిల్లా మొత్తం కూడా ఎందుకు జరిగింది ఏంటనేది స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నా విన్నపం ఏంటంటే, మీరు నిజంగా నిర్దోషులను మీరు చెప్పదలుచుకుంటే ఆ పిల్లవాడితో ఒకసారి నార్కో టెస్ట్ కి పంపించేశారనుకోండి, వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. సార్ ఈ కేసులో పంపించిన శంకరయ్యని పంపించినా లేదు, ఇంకా ఈ పేర్లు చెప్పలేదు, ఎవరిని పంపించినా పోసగుచ్చినట్టు ఎవరు చంపారు, ఎక్కడ చంపారు, ఎలా